హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అయితే ఈరోజు మన మోనీస్ కిచెన్‌లో కాకరకాయలతో కారం పెట్టుకుందాం. కాకరకాయ కారం చాలా బావుంటుంది. కాకరకాయలని చేదుగా ఉంటుందనేసి చాలామంది తినకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ కాకరకాయలు హెల్త్‌కి చాలా మంచిది. అసలు తినకుండా ఉండడం కంటే ఇలా ఏదో ఒక రకంగా తీసుకుంటే చాలా బావుంటుంది కదా! స్పైసీగా. అయితే కాకరకాయలన్నీ ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని తేమ ఏమీ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తడి ఉంటే మళ్ళీ పాడైపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలను వేసుకొని మంచి కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్లో కాకరకాయలు మంచిగా మగ్గితే సరిపోతుంది. మీకు కాకరకాయ కర్రీ అంటే ఇష్టమా? ఫ్రై అంటే ఇష్టమా? కామెంట్ చేయండి. నాకైతే కాకరకాయ కర్రీ అంటేనే చాలా ఇష్టం. నా ఫేవరెట్ రెసిపీస్లలో ఈ కాకరకాయ కూడా ఒకటి. చాలా బాగుంటుంది. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇవి మంచిగా కలర్ వచ్చేంతసేపు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు కారం వేసుకోవాలి. స్పైసీ ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారంలో సగం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువైతే మనం లాస్ట్లో చూసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు ఒక 10-12 వేసుకొని ఈ మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలో ఈ కారాన్ని మొత్తం వేసుకొని ఇవి బాగా కలిసేంతసేపు కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని అప్పుడు ఈ కారాన్ని వేసి బాగా కలిసేంతసేపు కలుపుకోవాలి. అంతే అండి, కాకరకాయ కారం అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా ఉంది కదా. చేదు అస్సలు తెలియదు. టేస్ట్ చాలా బాగుంటుంది స్పైసీగా. దీన్ని గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. 1-2 మంత్స్ వరకైనా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మోనీస్ కిచెన్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.